భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుచూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని దళిత హక్కుల సమాఖ్య నాయకులు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎల్ఐసి బిల్డింగ్ డాబా గార్డెన్స్ వద్ద అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సంపాదించుకోగానే సరిపోదని ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమంతో కలిసిమెలిసి ఆనందంగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి లిఖించారని తెలిపారు. అలాంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత, సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం నేటి యువతకి ఎంతైనా ఉందని తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న హక్కులు, బాధ్యతలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో దళిత సమాఖ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. ఈ రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో కనిపించే ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రతి ప్రాంతానికి, మన కంటికి కనిపించే ప్రతి దానికి కూడా కొన్ని హక్కులు వచ్చాయి. ఆ హక్కులన్నీ కూడా రాజ్యాంగం ద్వారా వచ్చాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసినటువంటి భారత రాజ్యాంగం ఈ దేశానికి ఒక దిక్సూచి. భారత పరిపాలన ఎలా ఉండాలి, భారత నిర్మాణం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల యొక్క సమన్వయం ఏమిటనేది భారత రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగాన్ని 1950లో జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం వల్ల ఈ స్వతంత్ర భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. ఆ ప్రతిపత్తి వల్లే మనం ఈరోజు పరిపాలన చేస్తారు. ఆ రాజ్యాంగం వల్ల మనకి ప్రభువులకి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చారు. అలాగే ప్రభుత్వాలకి ఆర్థిక సూత్రాలు ఇచ్చారు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడడం, పర్ఫెక్ట్గా ప్రతి మానవుడికి, ప్రతి జీవికి భారతదేశంలో అవి అందించే ఏర్పాట్లు చేయడమే ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క ముఖ్య మౌలిక సూత్రం. ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి భారతదేశము గణతంత్ర రాజ్యంగా మారింది. అంతకుముందు మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి స్వతంత్రం ఆ రకంగా మనం పరిపాలించలేం. అది కూడా రాచరికం కాబట్టి ఆ రాచరికం పోయి ఒక పద్ధతి ప్రకారం కొన్ని లాస్, కొన్ని రూల్స్, 395 ఆర్టికల్స్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో మన పరిపాలనకి ఉపయోగించారు కాబట్టి ఇది గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.